హాయ్ అండి. ఇవాళ నేను గుత్తి వంకాయ కూర చేయబోతున్నాను. ఎలా చేస్తాను అన్నది చూపిస్తాను నడండి. వంకాయలు అయితే మా చెట్టు కోద్దాం నడండి. ఇగో చూడండి కాయలు, ఇగో మా చెట్టు అండి కాయలు, లేత కాయలండి. కర్రీ అయితే చాలా బాగా వస్తుందండి. ఒక్క చెట్టు వేసానండి. ఒక్క చెట్టు పట్టుకి కిలో కాయలు దిగుతుందండి. కాయలు అయితేనే కూర కూడా టేస్ట్ బాగుంటుందండి. కాయలు కిందకి చూపించి బాగా కిందకు ఉంది. లోపల దాచేసుకుంటుందండి కాయలు కాపాడకుండానే. ఇగోండి కిలో కాయలు అయినాయండి మా చెట్టు. ఇప్పుడు కూర ఎలా వండాలన్నది మీకు ప్రిపేర్ చేసాక మళ్ళీ మీకు గుత్తి వంకాయలు కావాల్సినవి ఇగో ఒక 8 ఉల్లిపాయలండి, ఒక 5 పచ్చిమిర్చి, 2 టమాటాలు, వంకాయలు, నువ్వుపప్పు, వేరుశనగుళ్ళు, యాలకులు, చెక్క, 2 లవంగాలు, జీలకర్ర, ధనియాలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, బెల్లం, చింతపండు. ఈ కూరగాయలు అయితే అన్ని శుభ్రంగా కడిగి నేను అన్ని ఉల్లిపాయలు తొక్కలు తీసేసుకొని ఒలిచేసుకొని కడిగేసుకొని అన్ని శుభ్రంగా పెట్టేసానండి. ఇక్కడ నేను అయితే కట్ చేసుకుంటున్నానండి. ధనియాలు అయితే స్పూన్ అండి. పొడి చేస్తున్నానండి, పేస్ట్ కాదు పొడి చేస్తున్నానండి. జీలకర్ర అయితే పొడి చేయనండి, జీలకర్రలో పేస్ట్ చేస్తాను. ఇదైతే పొడి చేస్తున్నానండి ధనియాలు. మంచి కూడా కాపాడేది అది. ఇప్పుడైతే పెడుతున్నానండి మసాలాలు వేపుతాకి. ఫస్ట్ అయితే ఏడుసెలగుళ్ళు వేస్తున్నానండి. ఒక 100 గ్రాములు ఉంటాయండి ఏడుసెలగుళ్ళు. నేనైతే కేజీ వంకాయలు తీసుకున్నాను కదండి, 100 గ్రాములు వేసానండి. అలాగే ఇవి కూడా 100 గ్రాములు ఉన్నాయండి. నువ్వులు, పల్లీలు 100 గ్రాములు తీసుకున్నాను కదండి, నువ్వులు కూడా 100 గ్రాములు తీసుకున్నానండి. అలాగే ఇగో 2 యాలకులు, 2 లవంగాలు, ఒక చెక్క వేసేస్తున్నానండి ఇందులో. ఇదిగోండి ఒక స్పూన్ జీలకర్ర అండి ఇందులోనే వేసేస్తున్నా. కొంచెం దోరగా వేగాలండి కొద్దిగా. వంకాయలు అయితే ఘాట్లు పెడుతున్నానండి. కొంచెం ఉప్పు, కందిపోకుండా వంకాయలు కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇలాగే కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. వంకాయలు కందిపోకుండానే వేస్తున్నానండి. ఘాట్లు అయితే పెడుతున్నాను. ఇలా సరిపోతాయండి. ఇలా సరిపోతుంది, అంత అలా పెట్టుకుంటే చాలు. ఇందాక ఏపీ మిక్సీ పెట్టుకొచ్చానండి. ఇది ఇందాక చూపించాను కదండి మీకు. ఇవన్నీ నువ్వుపప్పు, వేరుశనగుళ్ళు, జీలకర్ర అంతా పేస్ట్ చేశాను కదా, లవంగాలు, లాలిక్కాయలు, చెక్కని ఆ పేస్ట్ అండి. ఇదిగో వంకాయలో పెడుతున్నాను.
మూకుడు అయితే పెడుతున్నానండి పొయ్యి మీద. నూనె పోస్తున్నానండి. ఇది నూనె వంకాయ కూర అండి. నూనె అయితే ఎక్కువే పడుతుంది, ఎక్కువగానే వేయాల. ఉల్లిపాయ అయితే వేస్తున్నానండి. ఆయిల్ మరిగిపోయింది. అలాగే పచ్చిమిర్చి వేస్తున్నాను. ఉల్లిపాయ అయితే మగ్గిపోయిందండి. కరివేపాకు అయితే వేస్తున్నాను. అలాగే పుదీనా కూడా వేస్తున్నాను కొద్దిగా. స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. చాలా కొద్ది తర్వాత వేసుకోవచ్చు మళ్ళీ. ఒక స్పూన్ పసుపు. ధనియాల పొడి ఇందాక తెంచాను కదండి, పొడిది వేపకుండా పొడిది తెంచాను కదా, ఆ ధనియాల పొడి వేస్తున్నానండి ఇప్పుడు. టమాటా అయితే మగ్గిందండి. వంకాయ వేస్తున్నాను. మూత అయితే పెట్టినానండి ఒక 5 నిమిషాలు. మూత అయితే చూస్తున్నానండి ఎలా మగ్గిందో. దిగిందండి, కిందకే మగ్గింది, బాగుంది. కారం అయితే వేస్తున్నానండి ఒక స్పూన్. ఇంకా కొంచెం వేస్తాను, సరిపడలేదు. ఇందాక పెట్టాను కదండి వంకాయలోను, అయితే టేస్ట్ కొంచెం మిగిలింది, ఇలా పైన ఇలా వేస్తున్నానండి. మీరు అయిపోయిందా? మీ వంట అయ్యిందా? ఇందా చూపించాను కదండి, ఇగో కొంచెం పులుపు వేస్తున్నాం కొద్దిగా. అలాగే ఇగో బెల్లం ముక్క, చిన్ని బెల్లం ముక్క వేస్తున్నాం. మూత అయితే పెడుతున్నానండి. ఒక 5 నిమిషాలు అలా మగ్గిపోతే అయిపోయినట్టే కర్రీ.